పూజా వేదికకి స్వాగతం. పరాభవ నామ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాము. కొత్త సంవత్సరాదితోటి మనం ఈ కొత్త సంవత్సరాదిలో చేసే పనులు ఈ సంవత్సరం అంతా ప్రతిబింబిస్తాయి అని భావిస్తాము. కొన్ని చిన్ని పొరపాట్లు అయితే ఈ రోజున చేయకుండా ఉండడం, ఉగాది పండుగ రోజున చేయకుండా ఉండడం చాలా ఉత్తమంగా భావించవచ్చు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేవకపోవడం, అలాగే మధ్యాహ్నం దాకా పడుకుని నిద్ర లేవడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో అలక్ష్మి అనేది చేరడం జరుగుతుంది. దీని వలన ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కటాక్షం లేకుండా మనకి అలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా ఉదయాన్నే నిద్రలేచి పూజాది కార్యక్రమాలు ముగించుకుంటాం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. అలాగే రెండవది, కాఫీలు టీలు మనం ఉదయాన్నే లేచి తాగేస్తూనే ఉంటాం ప్రతిరోజు. అది మన దినచర్య కింద ఉంటుంది. కనీసం ఈ ఒక్క పూటైనా సరే షడ్ రుచులతో సమ్మేళనం అయినటువంటి ఉగాది పచ్చడిని మనం ముందుగా తిని తర్వాత మన తినే ఆహారాన్ని ఏవైనా సరే సేవించవచ్చు. అలాగే మూడో విషయానికైతే మనం వచ్చినట్లయితే, మూడోది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజున ఎవరి దగ్గర మనం ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉండడం, అలాగే ఇతరులకి మనం ఎటువంటి అప్పులు ఇవ్వకుండా ఉండడం అయితే మనం ఈ రోజున చాలా వరకు చేయాలి. ఇలా అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వకుండా ఉండడం వల్ల లక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఈ రోజున చేసే ఈ పనుల వల్ల ఆర్థికంగా మన సంవత్సరం అంతా, ఈ సంవత్సరం మొదలు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ రోజున ఎవరికి కూడా అప్పులు ఇవ్వకపోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక నాలుగో చేయకూడని పని ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కానీ కంట తడి పెట్టనివ్వకుండా చూసుకోవడం అండి. ఎందుకంటే మనకి కనిపించే ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు అని అంటారు. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, మన ఇంట్లో ఉన్న ఆడవారు మనం మెచ్చుకుని చక్కగా ఉంటే ఆ దైవం కృప మన మీద ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఈరోజు తల్లిదండ్రులకి చక్కగా నమస్కరించుకొని వారి ఆశీర్వాదాలను పొందడం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చక్కగా చూసుకుని వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటే ఆ ఇల్లు అంతా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ ఏడాది అంతా కూడా చక్కగా ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకొకలాగా అనుకోకండి, ఈ ఏడాది అంటే ఈ రోజు మాత్రమే కాదండి, ఉగాది రోజు ఒక్కరోజు మాత్రమే కంటతడి పెట్టకుండా చూసుకోండి అని కాదు, తల్లిదండ్రులను గౌరవించడం అని కాదు. ఈ ఏడాది మొత్తం కూడా మనకు కనిపించే ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు కాబట్టి వారిని మనం వీలైనంత వరకు రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటాం అనేది చాలా మంచి పద్ధతి. అలాగే నాలుగోది ఏంటంటే ఈ ఉగాది రోజున ఎవరితో కూడా గొడవలు పెట్టుకుంటాం. ఈ రోజంతా మానసిక ప్రశాంతతతో చక్కగా కుటుంబ సభ్యులతో గడిపితే చాలా ఆహ్లాదంగా ఆనందంగా అనిపిస్తుంది మనసుకి. ఇవన్నీ పాటించుతూ చక్కగా ఉగాది పచ్చడిలోని అన్ని రుచులను మీ జీవితంలో కూడా ఉండి మంచిగా ఈ పరాభవ నామ సంవత్సరం అందరికీ ఆర్థికంగా ఉండాలని, అలాగే మనోధైర్యాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా పూజా వేదిక తరపున కోరుకుంటున్నాం.